అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అల్లర్స్తో బంగ్లాదేశ్ కాలిపోతోంది. అక్కడ హిందువులే టార్గెట్ గా ముఖ్యంగా దాడులు జరుగుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని గద్దెదించిన విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఇంకిలాబ్ మోర్చా యువనేత షరీఫ్ ఉస్మాన్ హదీ సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో మరణించడంతో అల్లర్లు చెలరేగాయి. ఇక శుక్రవారం సాయంత్రం హదీ మృతదేహం ఢాకాకు చేరుకుంది. అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హింస మరింత చెలరేగే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అక్కడి భారతీయులకు ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ మార్నింగ్ స్పందన. బంగ్లాదేశ్ ప్రస్తుతం అట్టడికి పోతుంది. ప్రత్యేకంగా హిందువులే టార్గెట్ గా కూడా అక్కడ దాడులు జరుగుతున్నాయి. హిందువులను ఉద్దేశించి ప్రత్యేకంగా కూడా చెప్పుకోవాలి. ఇస్లాం కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మయం సింగ్ జిల్లాలోని 25 ఏళ్ల దీపు చంద్ర దాస్ పైన కూడా దాడి జరిగిన విషయం తెలిసిందే. కొందరు దుండగులు అతన్ని తీవ్రంగా కొట్టారు, చెట్టుకు వేలాడదీసి ఉరి తీశారు, అనంతరం రహదారి పక్కన పడేశారు. మళ్లీ కొందరు ఆ మృతదేహానికి నిప్పంటించడంతో ఆ దారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సంఘటనపై మహమ్మద్ యూనిస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హీనమైన నేరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని కూడా ప్రకటించారు. పత్రికా కార్యాలయం పైన కూడా దాడిని ఖండించారు. పాత్రికేయులకు క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు. ప్రజలంతా సమయం పాటించాలని, హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కానీ వాస్తవికంగా బంగ్లాదేశ్ లో చూసుకుంటే ఈ మహమ్మద్ యూనిస్ పైన కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఈయన అమెరికన్ సిఐఏ ఏది చెబితే అది దానికి అనుగుణంగా ఈయన నడుచుకుంటారని, బంగ్లాదేశ్ లో ఎప్పుడైతే షేక్ హసీనాని ఆల్ ఆఫ్ సడన్ గా అక్కడ మిలిటరీ ఆమెని పవర్ లో నుంచి దించడము, అలాగే మహమ్మద్ యూనిస్ అక్కడ ఇమీడియట్ గా టెంపరీగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టడము, అప్పటి నుంచి కూడా నిరంతరం కూడా బంగ్లాదేశ్ లో ఒక అన్సర్టనిటీ కూడా నెలకొని ఉంది. దీనిపైన ఖచ్చితంగా కూడా ఇటు యూరోపియన్ దేశాలతో పాటు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఇదే చెబుతున్నాయి. బంగ్లాదేశ్ లో ఖచ్చితంగా సిఐఏ ఇంటర్ఫియర్ అవుతుంది. అమెరికాకు చెందిన ఈ నిఘా సంస్థలే కావాలని అక్కడ బంగ్లాదేశ్ లో ఒక అనిశ్చితి క్రియేట్ చేయాలని కూడా చూస్తున్నాయి. ఎందుకంటే భారత్ ఏ విషయంలో కూడా అమెరికాకి ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఎక్కడ లొంగట్లేదు. అట్ ది సేమ్ టైం రష్యాతోని చాలా క్లోజ్ గా మూవ్ అవడము, అలాగే దీంతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలతోని కూడా భారతదేశం సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం, ముఖ్యంగా చెప్పాలంటే యూరోపియన్ యూనియన్ నుండి ఫ్రాన్స్ కానీ ఇటలీ కానీ పలు దేశాలతోని కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు చెబుతూ ఉంటారు వసుదైక కుటుంబం అంటూ. సో ఇలా అమెరికాకి ఏంటంటే ఎప్పుడు కూడా ఇండియాని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకంగా ఆయుధాల సరఫరా అమెరికా బేసిక్ గా బతికేదే ఆయుధాల ప్రపంచ దేశాలకు అమ్ముకొని, సో భారతదేశం దగ్గర కూడా ప్రత్యేకంగా తమ దగ్గర ఉన్న 5th జనరేషన్ జెట్ ఫైటర్లు అమ్మాలని కూడా చూసింది. దానికి భారతదేశ ప్రభుత్వము లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేయడము, ఇవన్నీ అమెరికాకి ఒక రకంగా చెప్పాలి అంటే భారత్ పైన ఎలా ఏదైనా కూడా భారత్ చుట్టుపక్కల నైబర్హుడ్ కంట్రీస్ లో ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేసి భారత్ లో కూడా అనిశ్చితి నెలకొల్పాలని అమెరికా ప్లాన్ అంటూ కూడా పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అయితే రాజధాని ఢాకా సహా పలు జిల్లాలలో హింసాత్మక ఘటనలతో కూడా అట్టడికి శ్రీచరణ్. ఇప్పుడు ఈ అల్లర్లలో ప్రత్యేకంగా హిందువులే టార్గెట్ అవుతున్నారా? ఇప్పటి వరకు ఎన్ని హిందూ ఇల్లు ఆలయాలపై దాడులు? బంగ్లాదేశ్ లో మనం చూస్తున్నాము పోయిన ఏడాది నుంచి ప్రత్యేకంగా అక్కడ నవరాత్రుల సందర్భంగా దుర్గా అమ్మవారి ఆలయాన్ని కూల్చడము, అలాగే దీంతో పాటు ఇస్కాన్ కి చెందిన హరే రామ హరే కృష్ణ దేవాలయాన్ని కూడా కూల్చడం, ఇదంతా కూడా మనం చూసాము. డెలిబరేట్ గా హిందువులని టార్గెట్ చేస్తూ బంగ్లాదేశ్ లో దాడులు జరుగుతున్నాయి. రాజధాని ఢాకా సహా పలు జిల్లాలలో కూడా ఈ హింసాత్మక ఘటనలతో కూడా అట్టడిగిపోయాయి. భారత రాయబార్య కార్యాలయాల ముందు కూడా ఆందోళనకారులు భారీ నిరసనలకు దిగారు. చిట్టగాంగ్ లోని అసిస్టెంట్ ఇండియన్ హై కమిషనర్ నివాసం పైన కూడా రాళ్ల వర్షం కురిశారు. ఢాకాలోని భారత రాయబార్య కార్యాలయం ముందు బ్యారికేడ్లను తొలగించి లోపలకు వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో పాటు పత్రికా కార్యాలయాలను ఆందోళనకారులు కూడా ముట్టడించారు. దేశంలోని ప్రధాన పత్రికలైన ప్రోతోమ్ అలో, ది డైలీ స్టార్ భవనాలకు కూడా నిప్పటించారు. ఈ ఘటనలో కొందరు పాత్రికేయులు కూడా అగ్నిలో చిక్కుకోగా వారిని సైన్యం రక్షించింది. ఆందోళనకారులతో మాట్లాడేందుకు ప్రయత్నించిన
ఒక ప్రముఖ సంస్థ ఎడిటర్ కూడా నూరుల్ కబీర్ పైన కూడా దాడి జరిగింది. ఈ పరిణామాలతో దేశంలోని ప్రధాన పత్రికలు శుక్రవారం తమ కార్యకలాపాలను తాత్కాలికంగా కూడా నిలిపివేశాయి. ఇప్పటికే ధ్వంసమైన బంగ్లాదేశ్ జాతి పిత అని పేర్కొనబడే ఎవరైతే ఉన్నారో షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసం పైన ఆందోళనకారులు మళ్లీ దాడి చేశారు. రాజ్షాహీలోని అవామీ లీగ్ పార్టీ కార్యాలయాన్ని బుల్డోజర్ తో నేలమట్టం చేశారు. ఢాకాలో ప్రముఖ సాంస్కృతిక సంస్థ చైనాట్ ప్రాంగణాన్ని కూడా ధ్వంసం చేసి నిప్పట్టించారు. ఇదంతా కూడా కాన్సిక్వెన్స్ గా గత ఏడాది జూలై ఆగస్టులో విద్యార్థులు ఉద్యమించడంతో షేక్ హసీనా తన ప్రధాని పదవి కూడా రాజీనామా చేసి భారత్ కి వచ్చి కూడా షెల్టర్ తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం మొహమ్మద్ యూనిస్ ముఖ్య సలహాదారుడిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా కూడా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని యూనిస్ ఇటీవల ప్రకటించిన పరిస్థితుల్లో మాత్రం మార్పు లేదు. సింగపూర్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన షరీఫ్ ఉస్మాన్ హదీ ఇంకిలాబ్ మంచం ముఖ్య నేత అని కూడా చెప్పాలి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా గత ఏడాది జరిగిన ఆందోళనలో కీలక పాత్ర పోషించారు. ఆ సందర్భంగా భారత్ పైన ఆయన తీవ్ర విద్వేషం కూడా వెళ్లగక్కారు. బంగ్లాదేశ్ లోని ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 12న కూడా ఢాకాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి బైక్ పై వచ్చి హాదీ తలపై గురిపెట్టి కాల్చారు. వెంటనే ఆయన ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం హాదీని బంగ్లాదేశ్ ప్రభుత్వము సింగపూర్ కి తరలించింది. ఆయన అక్కడ చికిత్స పొందుతూ కూడా గురువారం రాత్రి మరణించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ లోని భారత్ హై కమిషన్ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ దేశంలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయొద్దు, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు, ఏదైనా ఎమర్జెన్సీ అయితే సాయం కోసం హై కమిషన్ అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాలను సంప్రదించండి అని కూడా భారత దౌత్య అధికారులు తమ అడ్వైజరీలో పేర్కొన్నారు. దీంతో పాటు కొద్ది రోజుల కిందట 3 రోజుల కిందట ఢిల్లీలోని బంగ్లాదేశ్ ఎంబసీకి కూడా భారత విదేశాంగ శాఖ కూడా నోటీసులు జారీ చేసింది. ఎందుకో బంగ్లాదేశ్ లో ఉన్న అనిశ్చితి ఏంటి, హిందువుల పైన దాడి ఏంటి, ప్రత్యేకంగా భారత్ పైన బంగ్లాదేశ్ లో ఎందుకు ఇలాంటి వ్యతిరేకపు వైఖరి కొనసాగుతుంది అని కూడా ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబారి కార్యాలయానికి కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఒక షోకాజ్ నోటీస్ కూడా పంపించారు. సో మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ అనుకుంటే పాకిస్తాన్ తర్వాత నెక్స్ట్ బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ ని మించిపోయే స్థాయిలో కూడా తయారైందని కూడా చెప్పుకోవాలి. ప్రత్యేకంగా పాకిస్తాన్ లో హిందువులు అంటే చాలా చులకన, హిందువులని అక్కడ 3rd గ్రేడ్ సిటిజన్స్ గా కూడా పాకిస్తాన్ వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు. సో తాజాగా డెలిబరేట్ గా బంగ్లాదేశ్ లో మనం దాదాపు 18 నెలల నుండి కూడా చూస్తున్నాము. హిందూ మహిళల్ని అలాగే హిందూ దేవాలయాల్ని హిందువులని టార్గెట్ చేస్తూ నడి రోడ్డు మీద ఒక మనిషిని చంపి కూడా నిప్పంటించడం అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ నివ్వెరపోతున్నారు. సో ఎట్ ది సేమ్ టైం భారతదేశంలో ఏదైనా చిన్న దాడి జరిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ మానవ హక్కుల సంస్థలు కానీ ప్రపంచ మానవ హక్కుల సంస్థలు ఇతరత్ర యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ వీళ్ళందరూ కూడా మాట్లాడతారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్న దాడుల గురించి ఈ అంతర్జాతీయ సంస్థలు ఎక్కడ పోయాయి, నిద్రపోయాయా, యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ అలాగే యునైటెడ్ నేషన్స్ కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయి, నిద్రపోతున్నాయి అనేది కూడా నెట్టింట అందరూ కామెంట్ చేస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ భారతీయులనే టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా హిందువులనే టార్గెట్ చేస్తూ ఈ దాడులు జరుగుతున్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి అయితే బంగ్లాదేశ్ లో నెలకొని ఉంది. స్పందన, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.